అది హైదరాబాద్లోని ఒక ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్. ఆఫీస్ అంతా ఎంప్లాయీస్తో సందడిగా బిజీగా ఉంది. ఆ రోజుతో అక్కడికి యుఎస్ఏ నుంచి వచ్చిన మేనేజ్మెంట్ టీం ఆఖరి రోజు. ప్రాజెక్ట్ పని పూర్తి అవడంతో వారంతా లాస్ట్ మీటింగ్లో ప్రాజెక్ట్ని ఇండియన్ టీంకి హ్యాండ్ ఓవర్ చేసేశారు. వారంతా అమెరికన్స్, సుమారు 10 మంది ఉంటారు. వారంతా తమ తిరుగు ప్రయాణంలో సరదాగా హిమాలయాస్కు వెళ్ళి అక్కడ మంచులో 2 రోజులు గడిపి అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ వారందరినీ లడాక్ తీసుకువెళ్ళడానికి ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. వారంతా ఆ సాయంత్రం చాలా సంతోషంగా గడిపారు. మరునాడు వారంతా తెల్లవారుజామునే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అది డిసెంబరు నెల, చలికాలం. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రెడీగా ఉంది. ఆ ప్లేన్ని కెప్టెన్ రఘు మరియు కోపైలట్ కమ్ ఫ్లైట్ అటెండెంట్ హేమ నడపబోతున్నారు. వారిద్దరూ తమ ప్రీ ఫ్లైట్ చెక్ కంప్లీట్ చేసుకుంటుండగా ఎంప్లాయీస్ టీం ఫ్లైట్ ఎక్కి తమ సీట్స్లో కూర్చున్నారు. కెప్టెన్ రఘు హేమని ఫ్లైట్ అంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి రమ్మని చెప్పాడు. హేమ టీం అందరికీ అభివాదం చేసి అన్నీ సరిచూసుకున్న తర్వాత కెప్టెన్ రఘు టేకాఫ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్లేన్ నెమ్మదిగా రన్వేపై స్పీడ్ అందుకుంది. నెమ్మదిగా టేకాఫ్ అయ్యి ఆకాశంలోకి దూసుకుపోయింది. 30,000 అడుగులు చేరుకున్న తర్వాత కెప్టెన్ రఘు ఫ్లైట్ ఆటో పైలట్లో పెట్టి రిలాక్స్ అయ్యాడు. కొంచెం సేపటికి రఘు డాష్ బోర్డ్లో ఇంజిన్ ఫెయిల్యూర్ అలర్ట్ లైట్ బ్లింక్ అవ్వడం గమనించాడు. కానీ అది ఫాల్స్ అలారం అయ్యుంటుందని ఇగ్నోర్ చేశాడు. బయలుదేరి అప్పటికి 2 గంటలు కావస్తుంది. ప్లేన్ నెమ్మదిగా హిమాలయాలలోకి ఎంటర్ అయ్యింది. లే ఎయిర్పోర్ట్ అక్కడికి ఇంకా 30 నిమిషాల దూరంలో ఉంది. మరలా కొద్దిసేపటికి కాక్పిట్లో లో ఫ్యూయల్ అలారం మరియు ఆల్టిమీటర్ అలారం 2 మోగసాగాయి. రఘు మరియు హేమ ఈసారి ఏదో ఫ్లైట్లో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకున్నారు. ఫ్లైట్ సెట్ చేసిన పాత్లో కాకుండా ఉత్తర దిశగా చైనా బోర్డర్ వైపు డ్రిఫ్ట్ అవడాన్ని గమనించారు. రఘు కంట్రోల్ని తన చేతిలోకి తీసుకుని నియంత్రించడానికి ప్రయత్నించాడు. అది కంట్రోల్లోకి రావట్లేదు. హేమ ఏటీసీని కాంటాక్ట్ చేసి తమ సిచ్యుయేషన్ని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే రేడియో సిగ్నల్స్ బ్రేక్ అయిపోయాయి. ఫ్లైట్ వేగంగా తన ఆల్టిట్యూడ్ కోల్పోతోంది. రఘుకి అర్థమైంది ఇంకెంతోసేపు దానిని నడపలేమని. ప్రయాణికులందరికీ క్రాష్ ల్యాండింగ్కి రెడీగా ఉండమని హెచ్చరించి ఒక చదునైన ప్రదేశంలో ఫ్లైట్ని పోనిచ్చాడు. పెద్దగా శబ్దం చేస్తూ ప్లేన్ మంచులో దూసుకుపోయి క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఆ ఇంపాక్ట్ దాటికి ప్లేన్ వెనుక భాగం పెద్ద శబ్దంతో మంటలు అంటుకున్నాయి. హేమ గబగబా ప్లేన్ డోర్స్ తెరిచి టీంని దింపేసింది. కానీ అప్పటికే మంటల ధాటికి వెనుక కూర్చున్న 3 మరణించారు. కెప్టెన్ రఘు, హేమతో పాటు మొత్తం 7 మిగిలారు. అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. కొద్దిసేపటికి మంటలు చల్లారాక కెప్టెన్ రఘు మరియు హేమ ప్లేన్ని పూర్తిగా పరిశీలించి ప్లేన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అని అర్థం చేసుకున్నారు. ఏటీసీని కాంటాక్ట్ చేయగలిగే మార్గం కనబడట్లేదు. రెస్క్యూ టీం ఎలా వస్తుందో తెలియట్లేదు. చుట్టూ ఎత్తైన మంచు కొండలు, కనుచూపు మేరలో మనిషి జాడలేదు. ఎక్కడున్నామో తెలియని పరిస్థితి. కానీ వారికి తెలియదు మరింత భయంకరమైన సమయాన్ని ఎదుర్కొనబోతున్నారని. కెప్టెన్ రఘు వ్యక్తిగతంగా వారందరినీ రక్షించాల్సిన బాధ్యత తనపై ఉన్నందున చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. హేమ చాలా స్ట్రెస్కి లోనవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడసాగింది. అందరూ చిన్న చలిమంట వేసుకొని బయటపడగలిగే మార్గం కోసం చర్చించసాగారు. టీమ్ హెడ్ మైక్ నవ్వుతూ మన తిరుగు ప్రయాణం ఇంత కూల్గా ఉంటుందనుకోలేదు అంటూ జోక్ వేసి అందరినీ నవ్వించి సిచ్యుయేషన్ని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. కెప్టెన్ రఘు మాత్రం తీవ్రంగా ఆలోచిస్తూ ఏటీసీని కాంటాక్ట్ చేయాల్సిన మార్గాల్ని అన్వేషిస్తున్నాడు.
అలా రాత్రంతా నిద్రలేని సమయం గడిపారంతా. దుర్ఘటన జరిగి ఒకరోజు గడిచిపోయింది. రెస్క్యూ కోసం ఎవరైనా వస్తున్న జాడలు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కెప్టెన్ రఘు, హేమ పాడైపోయిన పరికరాలన్నీ పోగు చేయడం ప్రారంభించారు. వాటితో ఏదన్నా ఒక రేడియో సిగ్నల్ ట్రాన్స్మిటర్ని తయారు చేయాలన్నది వారి ఆలోచన. ఎంత ట్రై చేసినా అది పని చేయలేదు. అమెరికన్ టీం కూడా వారికి హెల్ప్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అందరూ కలిసికట్టుగా ఆ పరికరాలన్నింటినీ బిగించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ట్రై చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అంతలో కొద్ది దూరం నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అందరూ భయపడిపోయారు. రఘు అది ఏమిటో చూసి వస్తానని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక 10 అడుగుల మంచు బొమ్మ కనపడింది. అది అక్కడకు ఎలా వచ్చిందో, దాన్ని ఎవరు చేశారో రఘుకి అర్థం కాలేదు. వెనక్కు తిరిగి వచ్చి రఘు టీం అందరికీ జరిగిందంతా చెప్పాడు. అది విన్న మైక్ తాను కూడా వెళ్ళి అదేమిటో చూసి వస్తానని బయలుదేరాడు. మైక్కి కూడా ఆ బొమ్మ కనపడింది. కానీ ఈసారి అది నవ్వుతూ కనపడింది. మైక్ అక్కడ కూర్చుని చాలాసేపు దాన్ని గమనించాడు. కానీ ఆ బొమ్మలో ఎటువంటి చలనం లేదు. మైక్ తిరిగి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్పాడు. మరికొద్దిసేపటికి మరలా ఆ అరుపు వినపడింది. ఈసారి అందరూ అక్కడికి వెళ్ళి చూడాలని బయలుదేరారు. అక్కడికి వెళ్ళి చూడగా ఈసారి అది 20 అడుగులు ఎత్తు పెరిగి కనపడింది. బొమ్మలో ఎటువంటి చలనం లేదు. రఘు ఏదో ప్రమాదాన్ని పసిగట్టి అందర్నీ వెనక్కు ప్లేన్ దగ్గరికి తీసుకొచ్చేశాడు. అందరూ కలిసి అనుకున్నట్టుగా అతివేగంగా ఆ రేడియో ట్రాన్స్మిటర్ని తయారు చేయాలని, ఈ మంచు రాక్షసి నుండి బయటపడాలని చకచకా పనులు మొదలుపెట్టారు. మధ్య మధ్యలో ఆ మంచు రాక్షసి అరుపులు వినపడుతూనే ఉన్నాయి. అవి అంతకంతకు దగ్గరగా వస్తున్నట్టు వారికి అర్థమైంది. అంతలో అందరూ కలిసి ఆ పరికరాన్ని విజయవంతంగా తయారు చేసి హేమకు అందించారు. దాన్ని తీసుకుని హేమ తన GPS కోఆర్డినేట్ని పంపించింది. ATCని కాంటాక్ట్ చేయడం ప్రారంభించింది. కొద్దిసేపటికి ATC నుండి మొదటి రెస్పాన్స్ వచ్చింది. హేమ వారికి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి రెస్క్యూ చేయాలని అభ్యర్థించింది. వారు వెంటనే హెలికాప్టర్ పంపిస్తాము, మీరందరూ మీకు దగ్గరలో ఉన్న శిఖరం మీదకు చేరుకోండి అని చెప్పారు. టీం అంతా కలిసి దగ్గరలో ఉన్న శిఖరానికి చేరుకోవడానికి నడవడం ప్రారంభించారు. కానీ అంతలోనే వారికి ఆ మంచు రాక్షసి వారి వైపు రావడం కనపడింది. దానిని ఆపాలంటే మంటలతో కాల్చి ఆ మంచుని కరిగించడం ఒక్కటే మార్గమని హేమ రఘువుకు చెప్పడంతో, రఘు నేను మంట తీసుకుని దానివైపు వెళ్తానని, మిగిలిన వారందరూ శిఖరంపైకి చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. హేమ వద్దు అని వారించి తాను కూడా వస్తానని పట్టుపట్టింది. రఘు తనకి నచ్చజెప్పి తానొక్కడే ఆ మంచు రాక్షసి వైపు బయలుదేరాడు. తన దగ్గరున్న లాంతర్లోని నిప్పుని ఆ మంచు రాక్షసి వైపు విసిరేయగా అది ఆ మంటల్లో కరిగి కాలిపోయింది. ఈలోగా గాల్లో హెలికాప్టర్ రావడం కనపడింది. రఘు వెంటనే తిరిగి పరిగెట్టుకుంటూ శిఖరం చేరుకున్నాడు. హేమ తడిబారిన కళ్లతో రఘువుని చూస్తూ చేయి పట్టుకుని హెలికాప్టర్లో ఎక్కించింది. అందరినీ రెస్క్యూ చేసిన తరువాత హెలికాప్టర్ తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. హేమ, రఘు సంతృప్తిగా వెనుదిరిగారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి.